నిన్న మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే గాంధీపురం వెళ్తే అక్కడ నుంచి బస్సెస్ చాలా ఆప్షన్స్ ఉంటాయంట. వీళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అసలు ఈషా వస్తే ఏవేవి ప్లేసెస్ చూడాలని చెప్పేసి నీట్గా రాశారు ఇక్కడ. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ముందు, ఇవన్నీ పెయిడ్ రెస్టారెంట్స్ అనమాట. నన్ను ఒక్కనే తీసుకెళ్తున్నారు, యాక్చువల్గా 10 మెంబర్స్ ఉంటే కానీ తీసుకెళ్ళరు. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చానమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెయిన్గా ఈ కొండ అబ్జర్వ్ చేయండి, మీకు శివలింగం లాగా అనిపిస్తుంది స్కై అంతా. నిజంగా శివుడు ఉన్నట్టే ఉన్నాడు, ఎటు చూసినా శివుడే కనిపిస్తుంది. ఇంకొకటి గట్టిగా అరవడం అట్లాంటివి చేయకపోతే చాలా మంచిది. ఇంత సైలెన్స్ పాటిస్తే మనకి బాగుంటుంది, వేరే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. కొన్ని మనం మంచి ప్లేస్కి వచ్చినప్పుడు ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ వచ్చేసి నేను కోయంబత్తూర్ దగ్గర ఉన్నా అనమాట. నేను నిన్న దయ్యం చూసుకున్న తర్వాత కోయంబత్తూర్ వద్దాం అనుకుంటున్నాను, ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఆన్ ద వేలోనే ఉందన్నమాట మనకి కోయంబత్తూరు. సో నాకు డైరెక్ట్ ట్రైన్స్ నిన్న కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉందన్నమాట. సో ఈరోజు అయితే కొంచెం RACలో ఉండే ట్రై చేద్దామని చెప్పేసి నేను కోయంబత్తూర్ ప్లాన్ చేసుకొని కోయంబత్తూర్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ బుక్ చేసుకున్నాను అనమాట. సో నేను నిన్న 8:25 or 8:30 ఆ టైంలో నేను నిన్న వెళ్ళిన ప్లేస్ ఉంది కదా పయ్యానూరు, కేరళలో. అక్కడ ట్రైన్ ఉంది డైరెక్ట్ మనకి కోయంబత్తూర్కి. ఇక్కడికి నేను రీచ్ అయ్యేసరికి సాయంత్రం 4 అయిందనమాట. ఇక్కడే ఒక రూమ్ తీసుకున్నాను. జస్ట్ 700 రూపీస్లో పడింది. కొంచెం చిన్నగా ఉంది కానీ 700 అంటే ఓకే. బెడ్ బాగుంది, వాష్రూమ్స్ ఉన్నాయి నీట్గా, అంత బాగుంది. జస్ట్ రైల్వే స్టేషన్కి ఒక 100 మీటర్స్ కూడా లేదు. అది బాగుందన్నమాట రూము. సో నేను మెయిన్గా కోయంబత్తూర్ ఎందుకు వచ్చానంటే ఈషా ఫౌండేషన్ చూద్దామని. నేను చాలాసార్లు అవకాశం దొరికినా కానీ ఎందుకో చూడలేదు ఈషా ఫౌండేషన్. ఒకసారి ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తున్నాను, అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో నేను నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. ఇద్దరం కలిసి నైట్ డిన్నర్ చేసాం. కాకపోతే మాట్లాడుకున్నాం స్పిరిచువల్ టాపిక్స్, టెంపుల్స్ గురించి, వాటి గురించి మాట్లాడి తను వెళ్ళిపోయాడు అనమాట. నేను ఇంకా కొన్ని ఎడిటింగ్స్ అవంటే ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకొకటి నాకు 2 days నుంచి సరిగ్గా నిద్ర లేదు. ఆ దెయ్యం నైట్ ఆ రోజు, ఇంకొక మళ్ళీ భూతకోల చూసిన రోజు అసలు నిద్ర లేదు అనమాట. సో ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఆ జర్నీ ఎలా సాగుతుంది అనేది. నేను ఉంటున్న హోటల్ వచ్చేసి ఇదే, ద సుబ్బు హోటల్. జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంది, 50 to 100 మీటర్స్ దూరంలో ఉంది రైల్వే స్టేషన్. ఇంకొకటి ఈ లైన్లో మొత్తం చాలా రెస్టారెంట్స్, చాలా హోటల్స్, లగ్జరీ హోటల్స్, మీడియం హోటల్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల హోటల్స్ ఉన్నాయి. బెస్ట్ ప్లేస్ అంటే కోయంబత్తూర్ వస్తే ఈజీ అన్నమాట. ఇంకా వేరే మనం వెతకాల్సిన అవసరం ఉండదు ఎక్కువ. మీకు అన్ని రకాల రూమ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మనకి ఎదురుగా రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, దానికి ట్రైన్ బొమ్మ ఉంది. ట్రైన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్న లేన్లో వెళ్తే మనం ఇందాక చూపించిన హోటల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ లేన్ మొత్తం హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. నిన్న మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే గాంధీపురం వెళ్తే అక్కడ నుంచి బస్సెస్ చాలా ఆప్షన్స్ ఉంటాయంట. సో మనము స్టేషన్ నుంచి ప్రజెంట్ గాంధీపురం వెళ్తున్నాము. సో స్టేషన్ నుంచి గాంధీపురం వెళ్ళడానికి 6 రూపీస్ ఛార్జ్ చేశారు. హోల్ మొత్తం ఈ జర్నీలో 6 రూపీస్ టికెట్ తీసుకోవడం ఇది ఫస్ట్ టైం. మినిమం 10 రూపీస్ తీసుకున్నా. తమిళనాడులోనే ఫస్ట్ టైం 6 రూపీస్ టికెట్ తీసుకోవడం. సో ఇప్పుడే గాంధీపురం బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను. స్టాప్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కండక్టర్ అడిగితే 14D బస్ ఎక్కమని చెప్పారు ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి. 20 minutes వెయిట్ చేస్తే బస్సు వచ్చింది, 14D బస్సు. చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటా బస్సెస్. గాంధీపురం నుంచి ఈషా ఫౌండేషన్ 39 రూపీస్ ఛార్జ్. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యానమాట. టైం వచ్చేసి ప్రజెంట్ 10 అవుతుంది. తక్కువ 1.5 hour పట్టింది రావడానికి ఇక్కడికి.
శివ. ఇక్కడ బస్ టైమింగ్స్ అంతా నీట్గా రాశారు. మనం ఇందాక వచ్చాం కదా గాంధీపురం. వీళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అసలు ఈషా వస్తే ఏమేమి ప్లేసెస్ చూడాలని చెప్పేసి నీట్గా రాశారు ఇక్కడ. ట్రై చేద్దాం ఇవన్నీ ప్లేసెస్ చూడడానికి. జ్ఞానలింగము, లింగ భైరవ, సూర్యకుండ్, చంద్రకుండ్, త్రిమూర్తి ప్యానెల్, నంది అండ్ నాగాశ్రైన్ ఇవన్నీ చూడడానికి ప్రయత్నం చేద్దాం. లోపలికి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట, డ్రాపింగ్ అండ్ పికింగ్ స్టాప్. సో టైమింగ్స్ వచ్చేసి మేము ఆ బోర్డులో చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ముందు. ఇవన్నీ పెయిడ్ రెస్టారెంట్స్ అనమాట. ఓన్లీ ఇక్కడ ఏదైనా కోర్స్ చేసే వాళ్ళకే లోపల ఫ్రీ భోజనాలు ఉంటాయంట. మిగతా వాళ్ళకి మనం ఇట్లా డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలి. మనకి లోపలికి వెళ్తుంటే ముందుగా శివయ్య ఇట్లా వెల్కమ్ చెప్తున్నారు అందరికీ. కానీ గోమాత, నంది ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వెహికల్స్ లాగా ఉన్నాయి బుల్లెట్ కార్ట్ తోటి, అంటే ఎద్దుల బండ్లు. ఇవి దాని గురించి కనుక్కుందాం ఏంటి అనేది. కొంచెం ముందు రాగానే ఇక్కడ మనకి ఉన్న లగేజ్ స్కాన్ చేసుకోవడానికి స్కాన్ చేసుకోవాలంట. చూద్దాం అది. సో మన లగేజ్ పెట్టుకోవాలన్నా మనకి ఇక్కడ స్పేస్ ఉంది. వాల్యుబుల్స్ అట్లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో కనుక్కుందాం. నాకు అది ఎక్కువ లగేజ్ లేదు, చిన్న బ్యాగ్ అవసరమా లేదా ఏంటి అని కనుక్కుందాం. మనం తెచ్చిన బ్యాగ్లన్నీ స్కాన్ చేసుకోవాలంటే ముందు. వీళ్ళు ఏం చెప్తారంటే లోపలికి పోవడానికి ఫస్ట్ మొబైల్ కూడా డిపాజిట్ చేయాలని చెప్తున్నారు. కాకపోతే క్లారిటీగా ఏంటంటే లోపల ఉన్న టెంపుల్స్కి మాత్రం ఫోటోగ్రఫీ ఫోన్ అలవ్ లేదు. నార్మల్గా ఆదియోగి స్టాచ్యూ చూడడానికి అలవ్ ఉందన్నమాట. సో ఆ లగేజ్ కౌంటర్ వాళ్ళు సరిగ్గా చెప్పక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. సో అదనమాట. మన లగేజ్ ఇక్కడ డిపాజిట్ చేసుకొని మనం లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ చూసుకోవచ్చు. ఆ టెంపుల్ సైడ్ మాత్రం ఫోటోగ్రఫీ అలవ్ లేదు, మొబైల్ కూడా అలవ్ లేదు. ఓన్లీ మొబైల్ ఇస్తేనే మన బ్యాగ్స్ ఇక్కడ డిపాజిట్ చేసుకుంటారంట వాళ్ళు. సో ప్రస్తుతానికి అయితే ఆదియోగి స్టాచ్యూ అట్లా చూద్దామని వెళ్తాను. అది చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్యాగు ఫోన్ డిపాజిట్ చేసి ఓన్లీ అక్కడ టెంపుల్స్ అట్లా విజిట్ చేసి వస్తాను. చూద్దాం. ఈ బుల్లెట్ కార్ట్ ఏంటంటే 10 రూపీస్ పర్ పర్సన్ అంట. ఒక 10 మెంబర్స్ అయితే వాళ్ళు తీసుకెళ్తారు. సో వెళ్దాం, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. వెళ్ళడానికి 10 రూపీస్ అనమాట. మనం ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో మనకి ఇట్లా ఎద్దులకి ఫీజ్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. 50 రూపీస్ ఇస్తే ఇలా వాళ్ళ ఫీజ్ చేసే ఆప్షన్ ఇస్తారు. ఇది ధాన్యం ఇస్తారు, మనం ఎద్దుకు ఫీజ్ చేయొచ్చు అనమాట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తెలుగా ఇది ఆదియోగి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందంట, 1/2 కిలోమీటరు. సో నన్ను ఒక్కనే తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా 10 మెంబర్స్ ఉంటే కానీ తీసుకెళ్ళరు. కోసం స్పెషల్ ఎంట్రీ అనమాట. టికెట్ తీసుకున్నాక అనిపించింది మళ్ళీ ఆ ఎద్దుని ఎందుకు ఇబ్బంది పెట్టానో అనిపించింది, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. సో జస్ట్ 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఒక 600 మీటర్స్ ఉందంట ఆ పాయింట్ నుంచి, అలా బస్ స్టాప్ పాయింట్ నుంచి ఆదియోగి స్టాచ్యూ. అక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలా ఉంది. అటు సైడ్ వచ్చేసి మనం ఇందాక చూసాం కదా జ్ఞానలింగం అని చెప్పేసి, అక్కడ మన బ్యాగ్స్, మన ఫోన్స్ అన్ని పెట్టేసేయాలంట. సో ఆదియోగి స్టాచ్యూ చూసుకున్న తర్వాత మనం అక్కడ చేద్దాం మళ్ళీ. ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, మౌంటైన్స్ ఇలాగే కనిపిస్తుంది. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం మాట. మనం ఇప్పుడే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. సో మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. స్టాచ్యూ పక్కన కూడా మనకి ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి తినడానికి ఏమన్నా. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్గా లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చూసుకొని లోపల జ్ఞానలింగం ఆ ప్లేస్ అన్ని చూసుకొని
తర్వాత లంచ్ చేస్తాను. ఇక్కడ చూడండి స్కై ఎలా ఉందో, మొత్తం ఒక కైలాసం లాగా అనిపిస్తుంది నాకైతే. వైట్ కలర్ క్లౌడ్స్తో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే శివ రూపం లాగా కూడా ఉంది. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చానమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెయిన్గా ఈ కొండ అబ్జర్వ్ చేయండి, మీకు ఒక శివలింగం లాగా అనిపిస్తుంది స్కై అంతా. నమ శివాయ. చూడండి ఇక్కడ పానవట్టం లాగా, ఆ మౌంటైన్స్ వచ్చేసి బేస్ లాగా, శివలింగం లాగా అనిపిస్తుంది నాకైతే. మంచి వెల్కమ్ దొరికింది. నమ శివాయ. ఇక్కడంతా ఎడ్లని మేపుతున్నారనమాట. నమ శివాయ. లైటింగ్ మాత్రం చాలా బాగా పడుతుంది శివుని పైన, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం. నాకు వచ్చిన రాగానే అక్కడ శివలింగాన్ని మనం చూసుకున్న స్కైలో ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది. కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నది, మొత్తం వెళ్ళిపోయింది అనమాట. సో చూద్దాం. నమ శివాయ. సో మనం ఇలా వచ్చి ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట. నమ శివాయ. రుద్రాక్షల మాల చూడొచ్చు అనమాట. చిన్న చిన్న రుద్రాక్షలతో పెద్ద రుద్రాక్ష మాల వేసి దాన్ని కంప్లీట్గా రౌండ్గా చుట్టి శివునికి రుద్రాక్ష మాల చాలా బాగుంది. సో మళ్ళీ స్కై అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొక మళ్ళీ శివలింగం లాగా ఏర్పడింది. సేమ్ ప్లేస్ మ్యాజిక్ అనుకుంటా. ఈ మౌంటైన్స్ని ఏదో కొండలు అంటారు, యాక్చువల్గా అక్కడ శివుడు ఉంటారు అనమాట. తెలుసుకుందాం హిస్టరీ. నిజంగా శివుడు ఉన్నట్టే ఉన్నది, ఎటు చూసినా శివుడే కనిపిస్తుంది. ఇదంతా ఒక కైలాసం పర్వతం లాగా ఏర్పడింది. ఎక్కడ చూసినా నాకైతే శివలింగాలే కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా శివలింగాలు మళ్ళీ స్కై. సో మధ్యలో ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా, ఈ ఆదియోగి స్టాచ్యూ కింద షెడ్ కింద ఒక లింగం ఉందన్నమాట. అక్కడ మనం దర్శనం చేసుకోవాలి. దర్శనానికి వెళ్తున్నప్పుడు ఇట్లా ఒక 20 రూపీస్ టికెట్ తీసుకుంటే అభిషేకం చేసుకొని తీర్థం ఇస్తారన్న వాళ్ళు. 20 రూపీస్ టికెట్ తీసుకొని ఒక చిన్న దాంట్లో వాటర్ ఇచ్చారనమాట. దాంట్లో ఒక నిమ్మ చెట్టు ఆకు ఉంది. సో అది మనం అభిషేకం చేయడానికి యూజ్ చేయొచ్చు. ప్రశాంతంగా కాసేపు అక్కడే కూర్చున్నాను. లోపల ఒక 5 ప్రదక్షిణలు చేశాను. రీసెంట్గా ఒక గురువు గారిది ఒక షాట్ చూసాను అనమాట. ఏదైనా శివాలయం వెళ్ళినప్పుడు
తత్పురుషాయ నమః, అఘోరముఖాయ నమః, సజ్జోజాతముఖాయ నమః, వామదేవముఖాయ నమః, ఈశాన్యముఖాయ నమః అని పేరు చెప్తే మంచిది అని చెప్పేసి సో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ అలా చెప్పారన్నమాట. అభిషేకం చేసి ప్రశాంతంగా ఒక 15 minutes 20 minutes అలా కూర్చున్నా. దాని తర్వాత కొంచెం ముందు నుంచి అది చూద్దామని అనుకుంటున్నా వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇది చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ మన థాట్స్ కూడా కంట్రోల్ అవుతున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. మనం ఎట్లాంటి ప్లేసెస్ వస్తే అక్కడ లోపల మొబైల్ ఫోన్స్ ఎక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఉన్నాయో అవి మనం పాటిస్తే చాలా మంచిది. ఇంకొకటి గట్టిగా అరవడం అట్లాంటివి చేయకపోతే చాలా మంచిది. ఇంత సైలెన్స్ పాటిస్తే మనకి బాగుంటుంది, వేరే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. కొన్ని మనం మంచి ప్లేస్కి వచ్చినప్పుడు ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి. సో అది మనం చూస్తున్న ఏరియా అంతా శివరాత్రికి అప్పుడు స్టే చేస్తారు కదా పెద్దగా, చాలామంది లక్షల మంది వస్తారు అనుకుంటా. అప్పుడు ఇదంతా ఏరియా అనమాట, అంతా డిస్మాండిల్ చేస్తున్నారు. 10-15 days అవుతుంది కదా శివరాత్రి అయ్యి, మొత్తం డిస్మాండిల్ చేస్తున్నారు ప్రస్తుతానికి. వెదర్ కొంచెం ఇప్పుడే ఒక 1 minute చల్లబడింది, కూల్గా ఉంది ఇప్పుడు. ఇక్కడ డైలీ నైట్ 7 o'clock లేజర్ షో అవుతుందన్నమాట. కంప్లీట్గా చాలా బాగుంటుంది అది చూడడానికి. సో మీరు అది వస్తే అది చూసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం అయితే నేనైతే చూడలేకపోతున్నాను. నాకు 3:30కి ట్రైన్ ఉందన్నమాట కోయంబత్తూరు నుంచి. సో చాలా బాగుంటుంది లేజర్ షో. సో ఆదియోగి స్టాచ్యూ వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ బస్ట్ స్కల్ప్చర్ అంట. సో ఆదియోగి ద సోర్స్ ఆఫ్ యోగి గురించి ఇక్కడ ఉంది. స్టాచ్యూ చూసుకున్న తర్వాత నేను టువర్డ్స్ జ్ఞానలింగం సైడ్కి వెళ్తున్నా, లేదా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంకా రకరకాల షాప్స్ ఉన్నాయి మనకి. ఫ్రూట్ జ్యూసెస్ అట్లా అవైలబిలిటీ ఉన్నాయి. స్నాక్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ అండ్ టిఫిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కొబ్బరి మనం లోపల పువ్వు అంటాం కదా, అట్లాంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బాగుంటాయంట తినడానికి. కొబ్బరి నీళ్ళు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి వస్తామన్నమాట బస్ దిగి. ఇలా శివుడి స్టాచ్యూ ఉంది కదా, నా రైట్ సైడ్ వచ్చేసి మనకి లగేజ్ కౌంటర్ అది ఉంది. ఇలా స్ట్రైట్ వెళ్ళి మనం రైట్ తిరిగితే మనకి స్టాచ్యూ వస్తుంది. ఇక్కడ పక్కనే టాయిలెట్ సర్వీస్ కూడా ఉందన్నమాట, యూజ్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ బ్యాగ్స్ పెట్టేసి లోపల దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నా. సో చెప్పా కదా అక్కడైతే కెమెరా అట్లాంటివి ఏమీ వెళ్ళలేదు, బ్యాగ్స్ కూడా వెళ్ళలేదు. జస్ట్ ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా బ్లాగింగ్ చేయాలనుకోవట్లేదు. అక్కడ లోపల జ్ఞానలింగం దగ్గర చూసి తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నమః శివాయ. సో మనం డిపాజిట్ చేయాలనుకుంటే 8 PM లోపల చేయాలన్నమాట. కలెక్షన్ కూడా అంటే 8:45 క్లోజ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడే లోపలికి వెళ్ళి మనం ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా, అక్కడ లోపల చూడాల్సిన ప్లేసెస్ జ్ఞానలింగము, అమ్మవారిది లింగము, ఇంకా నంది, నాగశ్రేణి ఇవన్నీ చూసుకొని ఇప్పుడే బయటకు వచ్చాను. టైం వచ్చేసి 1:40 అవుతుంది. 1:45కి ఒక బస్సు ఉందన్నమాట. నేను ఆ బస్సు క్యాచ్ చేయాలి. 3:55కి నా ట్రైన్ ఉంది. సో ఆల్మోస్ట్ కరెక్ట్ టైం అనమాట. సో బాగుంది లోపల. ఒకసారి అయితే అందరూ చూడాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. మెడిటేషన్స్ కానీ బాగుంది. నేను ఇంకా మిగిలిన విషయాలు నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా నేను ఇస్తాను.
ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ వెళ్తున్నాం. బస్సు రెడీగా ఉంది. బస్సు అయితే రెడీగా ఉంది. ప్రస్తుతం 3:55 మనం ట్రైన్ క్యాచ్ చేయాలి. డైరెక్ట్ రైల్వే స్టేషన్కి 37 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను మా రూమ్ ఉన్న ప్లేస్కి వచ్చేసరికి 3 అయిందనమాట. సో చెక్అవుట్ చేయాలి. మనకి ఇంకా 55 మినిట్స్ టైం మాత్రమే ఉంది. ఇంకా లంచ్ చేయలేదు, మార్నింగ్స్ అండి, అసలు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. చెక్అవుట్ చేసిన తర్వాత తిందాం అనుకుంటున్నాను. టైం వచ్చేసి 3:15 అవుతుంది. అన్నీ ప్యాక్ చేసుకున్న ప్రస్తుతానికి. సో ఇంకా మనకి రఫ్గా ఒక 40 మినిట్స్ అలా టైం ఉంది. సో 40 మినిట్స్ అలా టైం ఉంది. 10 మినిట్స్ అయినా కొంచెం తినేసి స్టార్ట్ చేద్దాం. నా ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:55 అలా స్టార్ట్ అవుతుందంట. పక్కనే అనమాట స్టేషన్, జస్ట్ ఒక 5 మినిట్స్ మాకు అంతే. నేనున్న హోటల్ పక్కకే, సుబ్బు హోటల్ పక్కకే ఇక్కడ అన్నలక్ష్మి అని ఒకటి ఉందన్నమాట. నిన్న దోశ తిన్నా ఇక్కడ, సూపర్ అనిపించింది. సో మళ్ళీ ఇక్కడ ట్రై చేసి పెడుతున్నాం. టైం వచ్చేసి 3:36 అవుతుంది. ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకొని 3 చపాతీస్ తిన్నా. సో జస్ట్ రైల్వే స్టేషన్ రీచ్ పక్కనే అనమాట, వాకబుల్. కుదిరితే మనం స్నాక్స్ తీసుకున్నాము సాయంత్రం తినడానికి ఒక 5 మినిట్స్లో. సో ఆయిల్ ఫుడ్ వద్దని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకున్నా. 2 ఒక యాపిల్, 2 సపోటాలు, 2 ఆరెంజెస్. సో టైం వచ్చేసి 3:40 అవుతుంది. వెళ్ళాలి మనం ఫాస్ట్గా. ఇప్పుడే స్టేషన్ దగ్గరికి వచ్చాయి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. జస్ట్ కిందికి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఈజీగా మనకి కావాల్సిన ప్లాట్ఫామ్ దగ్గరికి. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 3 అనమాట. మెచ్చాడుందాం. ఇది బాగుంది, డైరెక్ట్ కింద నుంచి మనం ఏది ఎక్కాల్సిన అవసరం లేదు. సో ప్లాట్ఫామ్ నెంబర్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎక్కాలన్నమాట, అక్కడ ఎక్కకపోతే ఇక్కడ ఎక్కాల్సి వస్తుంది. కాకపోతే బెటర్ కొంచెం. 3:44 అవుతుంది టైము. ఇంకా 10 మినిట్స్ టైం ఉంది మనకి. అది వచ్చేసి ఎస్టెండ్ అనమాట, లాంగ్ ఉంది. అసలు వెళ్తున్నా నేను. వెదర్ ఇక్కడ చేంజ్ అవుతా ఉంది. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఎండ అనిపిస్తుంది, ఒకసారి చల్లగా ఉంది. ఇప్పుడు చల్లగా అయింది కొంచెం. సో నేను మొబైల్ పెట్టేసి వెళ్ళా కదా అక్కడ ఆదియోగి దగ్గర. సో ప్రశాంతంగా చెప్పాలన్నమాట, కొన్ని విషయాలు నేను అక్కడ షేర్ చేసుకోవాల్సినవి. కుదిరితే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో అన్నా చేస్తా, లేకపోతే ఒక 2-3 మినిట్స్ వీడియో వచ్చింది అనుకుని దీంట్లోనే అటాచ్ చేసి చెప్పేస్తా. చూద్దాం అది ఎట్లా అవుతుంది అనేది. సో మన సీట్ వచ్చేసి RAC వచ్చిందనమాట ప్రస్తుతానికి. చూద్దాం టీసీ వచ్చినప్పుడు మాట్లాడాలి, సీట్ దొరికేమో. టైం వచ్చేసి 12:40 అవుతుంది. నెక్స్ట్ డే సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన. సో నెక్స్ట్ మెట్రోలో వెళ్ళాలి. సికింద్రాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది ఈ స్టేషన్ అనమాట. అంతా డింబలీస్ అయిపోయింది, కొత్తగా రినోవేట్ చేస్తున్నట్టున్నారు. మొత్తానికి ఇంటికి వచ్చేసాను. నేను మీతో చెప్పా కదా, ఈషా ఆదియోగి సెంటర్లో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ షేర్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని చెప్పేసి అవి మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. కౌంటర్లో నా సెల్ ఫోను మరియు నా బ్యాగు ఇచ్చేసి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 100 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే మనకి చెప్పుల స్టాండ్ ఉంది. అక్కడే మన చెప్పులు వదిలేసి మనం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో సూర్యకిండ్కి వెళ్ళే దారి కనిపిస్తుంది.
ఆ దారిలో మనం కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనం సూర్యకుండ చూడొచ్చు. సూర్యకుండ దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ సూర్యకుండలో ఓన్లీ మగవారు మాత్రమే స్నానం చేస్తారు. ఇంకొకటి ఇక్కడ చంద్రకుండ అని కూడా ఉంటుంది, అక్కడ ఆడవారు స్నానం చేస్తారు. ఇక్కడ ఉన్న సూర్యకుండలో మనం స్నానం చేయాలంటే ఒక 20 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మనం తీసుకువెళ్ళిన బట్టలు ఏవి మనం వేసుకోవద్దు, వాళ్ళు ప్రత్యేకమైన ఒక బట్టలు ఇస్తారు, అవి మాత్రమే వేసుకొని దాంట్లో స్నానం చేయాలంట. నేనైతే ఇక్కడ సూర్యకుండలో స్నానం చేయలేదు, కాకపోతే సూర్యకుండ చూడడానికి మాత్రం ఎటువంటి ఫీజు అయితే ఏం లేదు. ఆ సూర్యకుండ పక్కన ఇక్కడ నాగాశ్రాయణ అని ఉంది, అది కూడా ఫ్రీగానే చూడొచ్చు. సూర్యకుండ మరియు నాగాశ్రాయణ చూసుకొని నేను కొంచెం ముందుకు వెళ్తే మనకు నంది కనిపిస్తుంది. ఆ నందిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మనం లింగభైరవి అమ్మవారి సన్నిధికి చేరుకుంటాము. నేను వెళ్ళే సమయానికి ఇంకొక 5 to 10 మినిట్స్లో అమ్మవారి హారతి స్టార్ట్ అవుతుందంట. ప్రతిరోజు మధ్యాహ్నం 12:40కి ఒకసారి, నైట్ 7:40కి ఒకసారి, ఎర్లీ మార్నింగ్ 7:40కి ఒకసారి హారతి ఉంటుందంట. నేను 20 మినిట్స్ హారతి చూశాను, చాలా బాగుంది. ఆ హారతి చూసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ధ్యానలింగం ఉన్న సన్నిధికి మనం వెళ్తాము. మనని ధ్యానలింగం దగ్గరికి డైరెక్ట్గా వీళ్ళు పంపించట్లేదు, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని 10 నిమిషాలుగా పంపిస్తున్నారు. అలా నేను అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసి బయటకు వచ్చాను. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, ఒకసారి అయితే అందరూ చూడొచ్చు. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ డివోషనల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.